తిరుపతిలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. టీడీపీ పరిధిలో జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా వేడెక్కిస్తున్నాయి. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ కుటుంబంపై దాడి యత్నం జరిగిందన్న ఆరోపణలతో పరిస్థితి తీవ్ర చర్చాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి తీవ్రంగా స్పందించారు. భూములను వెంటనే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ కుటుంబం ప్రైవేటు హోటల్లో ఉన్న సమయంలో దాడికి ప్రయత్నించడం అనేది అత్యంత ఖండనీయమని పేర్కొన్నారు. గతంలో తిరుమల పరిపాలన పైన కూడా విమర్శలు గుప్పిస్తూ శ్రీవారి సేవా టికెట్లను బ్లాక్ లో విక్రయించారంటూ ఆరోపణలు చేశారు. తిరుమలను అపవిత్రం చేశారని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చీప్ లిక్కరు, ప్రతీది అవినీతే. లడ్డూలో కల్తీ గురించి అదేమంటే అందులో ఏంటది కెమికల్సే ఉన్నాయి కానీ వేరే జంతువుల ఫ్యాట్ లేదు అని అదొక మాట చెప్తున్నారు. జంతువుల ఫ్యాట్ లేదని ఏ రిపోర్ట్లోనూ లేదని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. ఫస్ట్ రిపోర్ట్లో ఖచ్చితంగా ఉందనే వచ్చింది. దానికన్నా ఇంకా ఘోరమైంది కెమికల్స్ది. ఇలాగ మీరు తప్పు మీద తప్పు. ఒక అమ్మాయికి ఫస్ట్ క్లాస్ వస్తే ఆ అమ్మాయి మార్కులు కాకుండా వేరే వాళ్ళ కార్యకర్తకి ఎవరికో చేసి అందులోనూ ఇదే చేసిన ఘనత మీదే. ప్రతి దానిలో కూడా మీరు చేసినటువంటిది మానేసి అదేదో కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న జరుగుతుంది. ఈ వైకాపా ప్రభుత్వం వారి నాయకులు చేస్తున్నటువంటి ఈ పనులు నేను చెప్పాలంటే ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు ఆయన సంస్కృతి ఎలాంటిదో 1982లోనే 98లో నా భర్తను కిడ్నాప్ చేసి ఏదో మరి రాజకీయంగా కాదు, వేరే విధంగా ఏమీ కాదు, వ్యాపార రీత్యా కాదు, ఎందుకు కిడ్నాప్ చేశారో అందరికీ తెలిసిన విషయమే. ఆనాడు మరి తప్పు చేసి కిడ్నాప్ చేసి నిరాధారంగా అకారణంగా ఆ రోజు మరి వివేకానంద రెడ్డి గారు నువ్వు మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు పరిపాలన నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వ్యక్తుల్ని అక్కడ చైర్మన్లుగా నియమించినా లేదా బోర్డు సభ్యులుగా నియమించినా మనం చూస్తాను. కానీ ఈ 20 మాసాలుగా చూస్తే పదే శ్రీవారిని కేంద్ర బిందువుగా చేసుకొని రాజకీయ లబ్ధి కోసం ఏ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కరుణాకర్ రెడ్డి కానీ, జగన్ కానీ, లేకపోతే వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఆర్థికంగా ఆ యొక్క దీన్ని కొల్లగొట్టడం మనం చూసాం. ఏదైతే స్వామివారి ప్రతిష్టను 7 కొండలు కాదు 3 కొండలు అనే జీవోలు ఇవ్వడం ఈ విధంగా కొనసాగడం మనం చూసాం. ఎప్పుడు కూడా తిరుపతిలో ప్రత్యక్షంగా రాజకీయ విమర్శలు ఉంటాయి, దానికి రిప్లై ఇవ్వచ్చు, అన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా బిఆర్ నాయుడు గారి పైన ఏదైతే ఫేక్ వీడియో చూపించారో దానికి సంబంధించి ఆయన అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి తిరుపతిలో చీప్ లిక్కర్